నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము పైల్స్ గురించి డిస్కస్ చేద్దామండి. పైల్స్ అనే ప్రాబ్లము మేజర్‌గా ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం మూలంగా, అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు, మనం తీసుకునే విధానం, మనం ఉండే విధానము, ఏమేమి తింటున్నాము, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, అలాగే మనకు కొంతమందికి ఆల్కహాల్ అలవాటు ఉంటుంది, కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది, కొంతమందికి నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటుంటారు, ఎక్కువ జంక్ ఫుడ్స్ బయట పిస్తా, బర్గర్లు, పిజ్జాలు ఇలాంటి ఎక్కువ తింటుంటారు కదండి. అలాంటి వాళ్ళకు కొన్ని రకమైన మనకు ఈ పైల్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ పైల్స్ అనేది లైఫ్ స్టైల్, అంటే ఇది మనకు పుట్టుకతోటే రాదండి. ఇది మధ్యలో మనం తెచ్చుకునే వ్యాధి ఇది పైల్స్‌ది. ఎందుకంటే సార్ మాకు పైల్స్ ప్రాబ్లమ్ వచ్చింది, మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు, అసలు టైట్‌గా వస్తుంది అంటారు. ఎందుకు మోషన్ టైట్‌గా వస్తుంది? కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఎందుకు ఉన్నది వాళ్ళకు అనేది మెయిన్‌గా మనం చూడాలి. ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంది, మన గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది అంటే పైల్స్ ప్రాబ్లమ్ కంపల్సరీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనము గ్యాస్ అనేది ఎక్కువ ఫామ్ అయినప్పుడు మనకు ఈ డైజెషన్ సరిగ్గా అవ్వదు కడుపులో. ఆ డైజెషన్ కానప్పుడు ఏమవుతుంది, గ్యాస్ మొత్తం ఫామ్ అయిపోతుంది. ఆ గ్యాస్ ఫామ్ అయిపోయి మెల్లమెల్లగా మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు. పొద్దున్న లేచేసరికి మోషన్ అనేది ఫ్రీ కాకుండా కొంచెం 2-3 సార్లు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి మోషన్ టైట్‌గా వస్తుంది. అలాంటప్పుడు మలద్వారం దగ్గర కొన్ని రక్తనాళాలు అనేటివి వాపుకు గురవుతాయి టైట్‌గా వెళ్ళినప్పుడు. అలాంటప్పుడు ఆ రక్తనాళాల మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు అవి కొంచెం బయటకు ఫామ్ అవుతాయి. వాటిని మనం పైల్స్ అంటాం. ఈ పైల్స్‌లో మనకు 3 రకాల పైల్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ పైల్స్‌లో ఏం చేస్తుంటామంటే, మనకు మోషన్ వెళ్తాం. వెళ్ళాక ఫ్రీగానే మనకు బయటకొచ్చిన పైల్స్ అవే లోపలికెళ్ళిపోతాయి. మనకు ఎలాంటి ఇబ్బంది పెట్టదు ఫస్ట్ గ్రేడ్‌లో. చాలామందికి 100లో 80% మందికి ఈ ఫస్ట్ గ్రేడ్ పైల్స్ ఉంటాయండి. చాలామందికి ఉంటాయి. ఎవరు పట్టించుకోరు. అవి మనకు ఎలాంటి ఇబ్బంది, హానిని కలిగించవు. ఇది సెకండ్ గ్రేడ్ పైల్స్ విషయానికొస్తే, మనం బయటకొచ్చేస్తే మోషన్ టైట్‌గా వెళ్ళినప్పుడు బయటకొచ్చినప్పుడు మనం వేలుతోటి నెట్టితేనే అది లోపలికెళ్ళిపోతుంది. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సెకండ్ గ్రేడ్ పైల్స్‌లో. అలాగే థర్డ్ గ్రేడ్ పైల్స్ విషయానికొస్తే, మనం మోషన్ వెళ్ళాక ఆ బయటకనేటివి అలానే ఉండిపోతాయి. బయటకు ఉండిపోవడం వల్ల మనకు అప్పుడప్పుడు బ్లీడింగ్ అవ్వడము, అలాగే నొప్పి ఎక్కువగా ఉండడము, విపరీతంగా మంట ఉండడము అనేది చూస్తుంటాం. దీనికి చాలామంది ఆపరేషన్ చేయించుకోవాలా, లేకుంటే మందులు వాడాలా అనేది మెయిన్‌గా ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఆపరేషన్ చేయిస్తే మరి క్యూర్ ఉంటదా? అంటే ఉండదు. మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటది. ఎందుకంటే మనం ఒకసారి లేజర్ చేయించాము, లేకుంటే క్షారసూత్ర పద్ధతి ద్వారా ఆయుర్వేదిక్‌లో థ్రెడ్డింగ్ మెథడ్ ద్వారా కూడా చేస్తారు. అది కూడా చేయించిన తర్వాత చాలా కేసెస్ మళ్ళీ రిపీట్ అయ్యాయి. మళ్ళీ మళ్ళీ పైల్స్ వచ్చాయండి చాలామందికి. మళ్ళీ మన దగ్గర పైల్స్‌కు వాడుతున్నారు కొంతమంది. ఆ పైల్స్‌కి అనేటివి ఆపరేషన్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మన హోమియోపతి విధానంలో మన దగ్గర వాటికి పైల్స్‌కు ఎలాంటి ఆపరేషన్ లేకుండా మనము ఎక్స్టర్నల్ బయటకొచ్చిన మాస్ అనేది మెల్లమెల్లగా కరుగుతుంటది. వాళ్ళకి ఫస్ట్ ఏం కావాలి, గ్యాస్ ఫార్మ్ కావద్దు. కాబట్టి గ్యాస్ ఫార్మ్ కాకుండా మనం మెడిసిన్స్ ఇస్తాం. మనం తీసుకున్న ఆహారము మంచిగా డైజెషన్ అయిపోయి మోషన్ ఫ్రీగా వెళ్ళేలాగా మందులుంటాయి. అలాగే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండదు. మోషన్ ఫ్రీగా ఉండేలాగా ఉంటుంది. దానివల్ల మీకు 50% పైల్స్ అక్కడనే తగ్గిపోయాయి. మిగతా 50% పైల్స్ మెల్లమెల్లగా కరిగిపోతుంటాయి. కాబట్టి దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మనం ఒక్కసారి లేజర్ గానీ ఏదైనా ఆపరేషన్ చేయించామనుకోండి, అది రిపీటెడ్‌గా మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఈ పైల్స్ ప్రాబ్లమ్‌లు ఉన్న వాళ్ళకు దానితో పాటు ఫిషర్ గానీ, అంటే మలద్వారం దగ్గర కొంచెం చీలిక మాదిరిగా ఉంటుంది. అది ఫిషర్ ఉన్నా, లేకుంటే మలద్వారం పక్కన చిన్న హోల్ ఫార్మ్ అవుతుంది, ఫిస్టులా అంటాం. దానివల్ల కొంచెం పస్సు డిశ్చార్జ్ అవ్వడము, తడి తడిగా ఉండడము, కొంచెం బ్లీడింగ్ రావడము ఆ ఫిస్టులా నుంచి, ఆ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మన హోమియోపతిలో ఇవి మూడింటికి, పైల్స్, ఫిషర్, ఫిస్టులా, ఈ మూడింటికి కూడా ఎలాంటి ఆపరేషన్ లేకుండా మనం తగ్గించుకోవచ్చు. కొంచెం డైట్ పాటించుకుంటూ ఎక్కువగా, చాలామంది గ్యాస్ ఫామ్ కాకుండా ఉండాలంటే ఎక్కువసేపు నమిలి తినాలి. అంటే మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలంటే ఈజీగా డైజెషన్ అయ్యే విధంగా ఉండాలి. కొంతమంది టీవీ చూసుకుంటూ తింటుంటారు, కొంతమంది మాట్లాడుకుంటూ తింటుంటారు, కొంతమంది ఏంటంటే ఫోన్ చూసుకుంటూ తింటుంటారు. అలా తినడం వల్ల ఆ డైజెషన్ సరిగ్గా ఉండదు. సరిగ్గా నమలలేము కాబట్టి అది కడుపులోకి వెళ్ళాక డైజెషన్ కాకుండా గ్యాస్ ఫామ్ అవుతుంది. కాబట్టి కొంచెం ఎక్కువసేపు నమిలి ఎక్కువ టైం మన ఫుడ్‌కు కేటాయించాలి. దానివల్ల తీసుకున్న ఆహారం ఎక్కువ డైజెషన్ అయిపోయి గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది. అలాగే మనకు పులుపు పదార్థాలు అవాయిడ్ చేయాలి. పులుపు తగ్గించాలి. దాంతో పాటు టైంకు ఫుడ్ తినాలి. ఉదయం 8 గంటలకు, 9 గంటలకు తినాల్సిన టిఫిన్ 12 గంటలకు, 11 గంటలకు తింటాము.
మధ్యాహ్నం 1 గంట తినాల్సిన లంచ్ 3 గంటలకు తింటాము. అలా డిన్నర్ నైట్ 10:00, 11:00కి తింటారు. ఇలా టైంకు తినకపోవడం వల్ల కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది. నైట్ 8 గంటలకు మీరు డిన్నర్ క్లోజ్ చేయాలి. అలాంటప్పుడు మీకు ఈజీగా గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది. అలాగే ఎక్కువ ఫ్రూట్స్ తినాలండి నైట్ టైంలలో. మీరు ఎక్కువగా రైస్ తగ్గించాలి. కొంచెం ఇలాంటి మెయింటైన్ చేసుకుంటూ మీరు ఉన్నారంటే మీరు మంచి ఎక్సలెంట్‌గా మీరు గ్యాస్ ఫామ్ కాదు. అలాగే దానికి మన హోమియోపతి సపోర్ట్ తీసుకుంటే మీకు ఇంకా ఎక్సలెంట్‌గా గ్యాస్ ప్రాబ్లమ్ క్యూర్ అవుతుంది. అలాగే పైల్స్ గానీ, ఫిషర్ గానీ, ఫిస్టులా గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫ్యూచర్‌లో రాకుండా కంప్లీట్ క్యూర్ చేసుకోవచ్చండి. నమస్కారం అండి.